గంగ ఊలంగ మా తల్లి అమ్మ గంగ నాటి వివరాలు ఎట్లున్నాయమ్మా? గంగనాయకొండ గౌరు పుత్రుండ విగ్రహం గొప్ప మీ పల్ల జలలేరా పార్వతి వారి కోమారుడికి 10,000 శనార్థి శరణు శరణు మాయంబరాణి శాంభావి రాణి శాంభావి రాణి కన్నడ చూడు కన్నా తల్లి గంగా భవాని దేవి భవాని అమ్మ పుట్టినది గంగాదేవి ఈ బుడవిలోన పెరిగినది గంగాదేవి పేడంబులోన అమ్మ పోసినది గంగాదేవి చల్ అవును పోసినది గంగాదేవి నిపుడోడి వాళ్ళు పట్టినది గంగాదేవి కలవాల సీత వచ్చనమ్మ గంగాదేవి రేబెల్లేవాడ పాదాన బంగారు గజ్జలు గల్లు మానంగా అమ్మ చుట్టేడు కోటాలాట నడువోరం గల్లు కలసే యుద్ధం పోయేసి కర్యంల రాజా గాయాదవ రాజా గంగా నీకు శరణీయత గడియాగమ్మా ఓహో అయ్యన్న ఇది గంగను ప్రార్థించే విధానం అంటారు. గంగను ఎందుకు ప్రార్థన చేయాలి? తాగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండలు పోసేది గంగ కూరాట్లు పోసేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ సకల చాండలమ్మ సత్యవీర గంగ. గంగ లేకపోయినా ఈ జగము గడియాగదమ్మ, నీరు లేకపోయినా ఈ జగము నిమిషం ఉండదైనా. ఒకవేళ గంగా కరుణించకపోయిన వృతుల వర్షం పడకపోయినా అనుభవ పంటలు వండకపోయిన ప్రజల కష్టమే ప్రభుత్వమే ప్రభు కూడా తీర్చలేడే. అందుకొరకైనా గంగను ప్రార్థించవలసింది చాలా ముఖ్యమైనది గనక మొక్కిన భూదేవతతో రుందమమ్మ, మొక్కిన ఆకాశమైన మోక్షం ఇవ్వవమ్మా. ఫలసుకుంట భూదేవత మా ఫల మీద కలిగి ఉండవేమేగా. గురుమంతులార కూర్చున్న పెద్దలారా ఓ గుణమంతులారా, మరి కథయప్ప నేనంత కనక మండలనేనా. శ్రీశైలం వల్లే స్వామిని మనసాయ మొక్కేమోగా. శ్రీశైల మాట కంటున్న మమ్మీన భగవంతు మా ఫల మీద కలిగి ఉండవయ్యా. రమ్యమైనటువంటి రాగాములు మాకు పత్తు మూసలు వచ్చినట్టు పదములు మాకు శంకు స్వామి. సభలోపల మా మాట సమకూర్చగా రావయ్యా. శివజవా రాముడా రామల్ల రాఘవా రామో రామ. రాముడా రామల్ల రాఘవా రామో రామ. అరే ఏడి బాగా దగ్గరనగా దగ్గరానమ్మా. అయ్యా మరి ఏమి గల్లదేగా గల్లదోయమ్మా. అది మట్టేటు మాహురాముగా మాహురామా.